Good morning, everyone. మీ అందరికీ శుభోదయము. It is good to meet all of you once again this morning. మరి యొక్క తరుణం మీ అందరినీ కలుసుకోవడం ఈ ఉదయకాలం చాలా సంతోషంగా ఉంది. I pray that the Spirit of the Lord will be with you as we are going to hear today's word. నేను ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్ముడు మనతో తోడుగా ఉండలాగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా. My sermon of today is focusing on our younger generation. నా యొక్క వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు దృష్టి ఏంటంటే ఇక యవనస్తులను మీద దృష్టి కలిగి చెప్పడానికి నేను ఉద్దేశం కలిగి ఉన్నాను. And obviously this sermon also could applicable to other audience as well. ఈ యొక్క వర్తమానము వారికే కాకుండా వేరే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. Please turn to me to Daniel chapter 3 verses 12 until 18. నాతోటి మీరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12 నుంచి 18 వరకు. And title of my sermon today, Grow, Glow and Go for Christ. నా యొక్క వర్తమానంకి నేను పెట్టిన పేరు ఏమిటంటే, ఎదగండి, మీరు వెలగండి, ఈ క్రీస్తు కొరకు మీరు వెళ్ళండి అని. But before that, come let us pray. దానికి ముందు మనం ప్రార్థన చేద్దాం. Heavenly Father, would like to thank you for today's word. పరలోకమందున తండ్రి, ప్రభా, మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తుతులు. Lord, I pray that you will fill each and every one of us with your spirit as we're going to meditate upon your word. అవును తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను, మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి. Help us, O Lord, to understand the depth of your word and also give the spirit of obedience to obey your word. అవును తండ్రి, ప్రభా, మీ యొక్క ఆత్మ సహాయం మాకు దయచేయండి. మా ఆత్మతో నింపి నాయన దాన్ని మేము వినడానికి, దాన్ని ధ్యానించడానికి, అదేవిధంగా మాటకు మేము లోబడి వెళ్ళడానికి మీ సహాయం దయచేయండి. Make us the doer of your word, not just a listener. అవును తండ్రి, ప్రభా, నీ మాటలు వినేవారిగా కాకుండా దాన్ని చేసేవారిగా ఉండేలాగా సహాయం చేయండి. In Jesus' name we pray, Amen. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Lazy, rebel, and irresponsible are the usual titles that were given to the younger generation nowadays. సోమరితనము అంటే తిరుగుబాటుతనము, అగౌరవంగా ఉండేదాన్ని, ఈ యొక్క 3 పేర్లు మనం ఇప్పుడున్న యొక్క యువతరానికి మనం ఇవ్వచ్చు. Friends, let me tell this. While I'm still schooling, the school identified me as a troublemaker. నా గురించి చెప్పనివ్వండి. నేను ఎప్పుడైతే చిన్నతనంలో స్కూల్కి వెళ్ళుచున్నాను, పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ పాఠశాల నన్ను గుర్తించింది ఏ విధంగా, ప్రతిసారి ఈయన ఏదో ఒక సమస్యను సృష్టించేవాడిగా ఉంటున్నాడని. That time I was in high school, so the teachers usually call me or call my group of friends as a troublemakers. నేను అక్కడ హై స్కూల్లో నేను ఉంటుండగా అక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు నన్ను ఏమనేవారంటే, ఈ వ్యక్తి, ఈ అబ్బాయి ప్రతిదానికి సమస్యను సృష్టించే విధంగా ఉంటాడని చెప్తుండేవాడు నా గురించి. Most of the teachers lost hope on me that I will be a good student. చాలా ఉపాధ్యాయులు నా పట్ల అయితే విశ్వాసాన్ని కోల్పోయారు, నమ్మకాన్ని కోల్పోయారు. ఎందుకంటే నేను ఒక మంచి విద్యార్థిగా నేను బయటకు వస్తానని అయితే వారైతే విశ్వసించలేదు. They will always tell me I am as a rebel person, I am a irresponsible person, and I am also a disrespectful person. ప్రతిసారి ఉపాధ్యాయులు చెప్పేవి, ఇతను ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడు, అగౌరవంగా ఉంటాడు, ఇతరులను గౌరవించాడు, బాధ్యత రహితంగా ఉంటారని నా గురించి ప్రతి ఉపాధ్యాయుడు చెప్తుండేవాడు. But my Sunday school teachers, MYF, younger generation committee members, the church pastor never lost hope on me. అదే సమయంలో నేను సండే స్కూల్కి వెళ్తున్నానో, చర్చిలో పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంఐఎఫ్ నుంచి అక్కడ ఉపాధ్యాయులు మాత్రము వారు ఎప్పుడు నా మీద నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కానీ వారు కోల్పోలేదు. And you know what? Miraculously, my high school discipline teacher also hoped that I will be a good student. అంటే అద్భుతకరంగా ఏం జరిగిందంటే, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు నన్ను ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు, నేను ఒక మంచి స్టూడెంట్గా ఉంటానని. To cut the long story short, I finally graduated my high school with a good remark. నేను ఇవన్నిటిని కుదించి చెప్తున్నాను. చిట్ట చివరిగా నేనైతే మంచి ఒక ఉత్తీర్ణతతో నా యొక్క హై స్కూల్ని నేను సంపూర్తి చేసుకున్నాను. Friends, you know every young people have potential, so do not despise anyone. ఎందుకంటే ప్రతి ఒక్క యవనుడికి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి. మనం ఎవరిని తీసివేయకూడదు. You may not know what they are capable of. వారు ఏమి చేయగలుగుతారో మనకైతే తెలియదు. So friends, here I'm going to introduce 3 well-known personalities to you: Shadrach, Meshach and Abednego. నేను ఇక్కడ 3 ప్రాముఖ్యమైన వ్యక్తులను, శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తులను మీకు యవనస్తులను పరిచయం చేస్తాను. 3 షద్రక్, అబేద్నెగో. Shadrach, Meshach and Abednego. షద్రక్, మెషక్, అబేద్నెగోను వారిని మీకు పరిచయం చేస్తాను. They were 3 teenagers who loved and feared the Lord. వారు 3 యవనస్తులు దేవుని యందు భయం కలిగి దేవుని ప్రేమించేవారుగా ఉంటున్నారు. While I'm looking or doing some research about their background, I find out they were born into royalty but taken from their homes
and repurposed by the Babylonians. నేను వారి గురించి వారి యొక్క చరిత్ర గురించి చదివినప్పుడు వారైతే మంచి కుటుంబంలో వారు జన్మించినప్పటికీ అప్పుడు బబులోనులోకి వారు బానిసలుగా తీసుకొని పోబడినారు. Actually, these three young men are from respectful families. ఈ ముగ్గురు యవనస్తులు మంచి గౌరవం కలిగిన కుటుంబం నుంచి తీసుకురాబడ్డారు. Despite their path in life, they maintained faith in God and did whatever they had to do to follow the law of Moses. వారు ఎలాంటి ఉన్నప్పటికీ అని వారి యొక్క జీవితంలో వారు దేవుని యందు భయభక్తులు కలిగి మోషే ధర్మశాస్త్రానికి అనుగుణంగా వారి జీవితంలో ఏది వచ్చినా వారు ఆ విధంగా జీవిస్తున్నారు. As I mentioned earlier, we should not despise any of our young people. మన యవనస్తులను ఎవరిని మనము అంత తక్కువగాని చులకనగా చూడొద్దు. Using these wonderful characters, which means Shadrach, Meshach and Abednego, God is going to instruct us how to respond like them. మనం ఈ ముగ్గురు వ్యక్తులను చూసుకొని ఏ విధంగా మనం యవనస్తులను గౌరవించాలో వారి జీవితాలను గురించి తెలుసుకొని మనం మేషక్, షద్రక్, అబేద్నెగో గురించి తెలుసుకొని మనం ఏ విధంగా ఉండాలో గుర్తిద్దాం. My first point, grow. నా యొక్క మొట్టమొదటి మాట ఏమిటంటే మీరు ఎదగండి అని. So every young people should grow in the knowledge of the scripture. ప్రతి యవనస్తుడు దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలి. You know, friends, Shadrach, Meshach and Abednego, they know well the word of God. ఇక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగోలకు దేవుని మాటలు వరకు సరిగా తెలుసు. సరైన రీతిలో వారు దేవుని మాటలు తెలుసుకున్నారు. You may ask how. Look at how they answer King Nebuchadnezzar. మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు వారు దేవుని మాటలు సరిగా అర్థం చేసుకున్నారు, సరిగా తెలుసుకున్నారు? ఎందుకంటే వారు చెప్పిన సమాధానం బట్టి మనం దాన్ని గ్రహించవచ్చు. It is written in the scripture that believers should not have no other gods before our God Almighty. ఇక్కడ వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే దేవుడు తప్ప ఇంకా ఎవరు కూడా దేవులుగా ఉండకూడదని. దేవుడు యెహోవా ఒక్కడే దేవుడు అని చెప్తుంది. This you can see in Exodus chapter 20 verses 3 and 5. మనం ఈ యొక్క మాటలను ఆదికాండం 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలలో చూడొచ్చు. So we can see in this passage that these wonderful young people refused to bow down to Nebuchadnezzar's idol because it would lead to serving the false god for the rest of their life. మనం అక్కడ ఆ మాటను చూస్తే ఎందుకంటే మేషక్, షద్రక్, అబేద్నెగో వారు ఎప్పుడైతే నెబుకద్నెజర్ ఒక ప్రతిమను తయారు చేసి దీన్ని పూజించమని చెప్పినాడో ఆ మాటలకు వారు తిరస్కరించినారు. ఎందుకంటే ఎప్పుడైతే వారు దానికి వంగి నమస్కరిస్తారో వారు ఒక అన్య దేవతలను కానీ తప్పుడు ఆరాధన చేస్తారు. కాబట్టి ఆ జ్ఞానం వారు కలిగి ఉన్నారు. కాబట్టి నెబుకద్నెజర్ చేసిన ప్రతిమకు వారు లొంగకుండా, పూజించకుండా, నమస్కరించకుండా వారు ఆ మాటలను తిరస్కరించున్నారు. So they know very well that God has said in the Bible, you should not worship any other gods but me. That is why they didn't bow down to the Nebuchadnezzar's idol. వారికి తెలుసు వారు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. వారికి బైబిల్లో ఏం రాసిందో వారికి తెలుసు. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, వేరే దేవుని మీరు పూజించకూడదు. ఆ మాటలు వారు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే నెబుకద్నెజర్ ప్రతిమను చేసి విగ్రహారాధన చేయమని చెప్పినప్పటికీ వారు ఆయన రాజు ఆజ్ఞకు వారు అంగీకరించకుండా తిరస్కరించి ఆ ప్రతిమకు వారు ఆరాధించలేదు. How about you, my dear young people and also other audience? యవనస్తులారా, ఇప్పుడు ఈ రోజు మీ సంగతి ఏమై ఉన్నది? How well do you know the word of God? మీరు ఎంత మంచిగా మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉన్నారు? So I encourage you in every possible way to grow yourself in the knowledge of the scripture. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మీకు అనుకూలమైన ప్రతి విధానంలో మీరు దేవుని గురించి, దేవుని మాటల గురించి, దేవునిలో మీరు ఎదగండి. Friends, you know our Bible is a very unique book. మన బైబిల్ గ్రంథం ఒక ప్రత్యేకమైనది. It provides the foundation for Christian life, yet we find this book as one of the hardest book to read. మన క్రైస్తవులకు ఏదైతే అవసరం ఉందో అది మనకు ఈ బైబిల్ గ్రంథంలో మనకు లభిస్తుంది. కానీ మనం దాన్ని చదవడం కానీ దాన్ని మనము అనుకరించడం కానీ చాలా కష్టంగా మనం భావిస్తుంటాం. It is because we do not know where to start to read. మనకు ఎందుకంటే నిజంగా మనకు ఎక్కడ దాన్ని ప్రారంభించాలో తెలియదు కాబట్టి మనం ఆ విధంగా ఇబ్బంది పడుతుంటాం. Whether I want to start from Old Testament or New Testament. నేను పాత నిబంధన నుంచి ప్రారంభించాలా, కొత్త నిబంధన నుంచి ప్రారంభించాలనే యొక్క అయోమయంలో తెలియతనంలో ఉంటాం. కాబట్టి మనకు దాని గురించి కష్టంగా అనిపిస్తుంది. So we always have that confusion, and then the Bible becomes the hardest book to read. Why I want to read the book? I don't want to read the Bible. మనకి ఎందుకంటే ఒక సరైన ఆలోచన ఉండదు. ఎక్కడ ప్రారంభించాలి, ఏది ప్రారంభించాలి తికమకగా ఉంటాం. కాబట్టి దాన్ని బట్టి మనము ఆ బైబిల్ చదవడానికి చాలా ఇష్టపడము. So allow me to share some of ways on how you can become passionate
to read the word of God. నన్ను కొన్ని మాటలు చెప్పనివ్వండి. ఏ విధంగా మీరు ఆ యొక్క మాటలు చదవడానికి ఇష్టపడతారు, దాని ఒక ఆసక్తిగా మీరు దాన్ని నేర్చుకుంటారు అన్న కొన్ని మాటలు చెప్పనివ్వండి. So here the elders have an important role to play. ఇక్కడ పెద్దవారు ఒక మంచి పాత్రను పోషించవలసి ఉంటుంది. So firstly, young people will always look up to their elders because young people are very observant nature. ఎందుకంటే యవనస్తులు ప్రతిసారి వారి యొక్క పెద్దవారిని వారు గమనిస్తుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు వారికన్నా పెద్దవారిని గమనిస్తూ వారు చేస్తున్న విధానాన్ని వారు అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. So elders, if you are asking your children to read the Bible, they will look up to you whether you are reading the Bible or not. ఇక్కడ ఎప్పుడైతే పెద్దవారు చిన్న పిల్లల్ని మీరు బైబిల్ చదవనని చెప్పినప్పుడు వారు మిమ్మల్ని గమనిస్తుంటారు. మీరు ఆ విధంగా బైబిల్ చదువుతున్నారా లేదా, మీరు చదువుతున్నారా లేదా గమనించి తద్వారా వారి నిర్ణయాన్ని తీసుకుంటారు. They will definitely find out whether you are having an active relationship with the word of God or not. వారైతే గమనిస్తుంటారు మీరు ఆ యొక్క వాక్యంతో సంబంధం కలిగి ఉన్నారా, దేవునితో సంబంధం కలిగి ఉన్నారా, మీరు చదువుతున్నారా లేదా, ఆ విషయాలు మాత్రం వారు గమనిస్తుంటారు. So as an elder in the family, I or my family should immerse ourselves in the knowledge of the word. మొట్టమొదటిగా నేను ఒక కుటుంబ పెద్దగా కానీ, నేను ఒక పెద్ద మనిషిగా కానీ, మొట్టమొదట నేను నా కుటుంబము దేవుని వాక్యమును మేము అనునిత్యము ధ్యానిస్తున్నామా, దానికి తగ్గట్టు మేము ఉంటున్నామా లేదా మొట్టమొదటి మనం చూసుకోవాలి. Why am I saying this? Because I am seeing this scripture, which means Daniel chapter 3 in a different perspective, saying that the parents of Shadrach, Meshach and Abednego should have played an important role in inspiring them to read the word of God. నేను ఎందుకంటే ఇక దానియేలు గ్రంథాన్ని నేను 3వ అధ్యాయాన్ని వేరే విధంగా నేను చూస్తున్నాను. ఇక్కడ మేషక్, షద్రక్, అబేద్నెగోలు వారు దేవుని జ్ఞానంలో వారికి ఆసక్తి కలిగి నేర్చుకున్నారు అక్కడ. Secondly, the elders should teach the young people how to find the passages in the Bible. ఆ పెద్దవారు కూడా చిన్న పిల్లలకు కానీ యవనస్తులకు చెప్పాలి బైబిల్లో ఎలాంటి వాక్య భాగం తీసుకోవాలి, ప్యాసేజ్ని ఏ విధంగా మనం తీసుకోవాలి అని వారు చెప్తూ ఉండాలి. The elders should explain to the younger generation what is the Old Testament and New Testament. మా పెద్దవారిగా ఉన్నవారు, కుటుంబ పెద్దలుగా ఉన్నవారు యవనస్తులకు చెప్పాలి పాత నిబంధన ఏమైనది, క్రొత్త నిబంధన ఏమైనది, దాని గురించి వారు వివరిస్తూ ఉండాలి. Elders, before you gave a Bible to your children, ask them to memorize, ask them to be well versed in the content page first. మీరు ఎప్పుడైతే మీరు బైబిల్ని మీ యవనస్తులకు కానీ చిన్నపిల్లలకు ఇచ్చి చదవమని చెప్తుంటారో అప్పుడు ఏ వాక్య భాగంలో తీసుకున్నారో దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలను వారు గుర్తించుకోవాలని, నెమరు వేయాలని వారికి చెప్పాలి. Young people, I want to say this to you. If you want to master the whole Bible, know well the content page first. మీరైతే యవనస్తులని మీకు చెప్తున్నారు, మీరు బైబిల్లో చాలా జ్ఞానం కలిగి ఉండాలంటే, దాని గురించి తెలుసుకోవాలంటే ఆ యొక్క ఆ భాగాన్ని తీసుకొని అక్కడ మీకు దాని గురించి మీరు అక్కడ జరిగిన విషయాల గురించి, అది ఏ సందర్భంలో చెప్పబడింది, ఏ సందర్భంలో రాయబడింది, దాని గురించి మీరు పూర్వపరాలు తెలుసుకొని ఉండాలి. Because still nowadays many people do not know where the book of Nahum, Habakkuk and Obadiah was. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పటి రోజుల్లో కూడా నెహెమ్యా, ఓబద్యా ఇలాంటి గ్రంథాలు ఎక్కడున్నాయో కూడా వారికి సరిగా తెలియదు. Thirdly, meeting regularly with our younger people, it's very important. యవనస్తులతో తరచుగా మనము వారిని కలుస్తూ ఉండాలి. But as a family, as elders, reading together the Bible with the younger people, it's essential. మనము కుటుంబ పెద్దగా కానీ కుటుంబంగా కానీ ఆ యవనస్తులతో కలిసి మనం అందరూ కలిసి ఆ బైబిల్ చదవడం కానీ ధ్యానించడం కానీ జరగాలి. If a younger people can have a relationship with the Bible, they can develop a personal and growing relationship with God. ఎప్పుడైతే వారి యొక్క బైబిల్ గురించి వారికి సంబంధం కలిగి ఉంటున్నారో వారు వ్యక్తిగతంగా యవనస్తులు దేవుళ్ళు ఎదుగుతుంటారు. So they will learn to how to listen to God's voice. వారు నేర్చుకుంటారు ఏ విధంగా దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని పొందుకోవాలని వారు నేర్చుకుంటారు. And last but not the least, they will engage themselves with the teachings of the Bible and truly live life to the full. వారికి వారు సమర్పించుకుంటారు, వారి సంబంధం కలిగి ఉంటారు. బైబిల్ చెప్తున్న బోధనలను అనుకరించడానికి, వాటిని పాటించడానికి, వారు నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అలవర్చుకుంటారు. The three heroes in the book of Daniel truly live their life to the full because they know the word of God. ఇక్కడ మనం చెప్పుకున్న ముగ్గురు వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఏదైతే చెప్పున్నదో వాటిని నిజముగా వారు పాటించి జీవించి ఉన్నారు. Every time we grow in the word will give us life. మనం ఎప్పుడైతే దేవుని మాటలు ఎదుగుతుంటామో అది మనకు జీవాన్ని ఇస్తుంది. Secondly, you should grow in holiness. మనము అది రెండవదిగా మనము పరిశుద్ధతలో కూడా ఎదగాలి. So what does it mean to be a spiritual person or holy person?
మనం ఆత్మీయ వ్యక్తి అంటే ఏంది, పరిశుద్ధత కలిగిన వ్యక్తి అంటే ఏంటి చూద్దాం. It's a God's call to be union with our Lord Jesus Christ. మనం దేవుని యొక్క పిలుపై ఉన్నది మనము యేసు క్రీస్తుతో ఏకమై ఉండాలని. One should do the right and to love goodness and to walk humbly with your God. మేము దేవుడితో మనం సరైన పనులు చేయాలి, మంచితనం కలిగి ఉండాలి, ఆయనతో వినయం కలిగి మనం నడవాలి. To be holy is to live according to the gospel, to be grounded in Christ Jesus. మనము బైబిల్ చెప్పిన విధంగా పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే మనము దేవునితో అంటు కట్టబడి ఉండాలి. It means you should have heartfelt compassion, kindness, humility, gentleness, and all the fruits of the spirits in you. మనం ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉంటామంటే ఆత్మ ఫలాలు ఏవైతున్నాయో అన్నిటినీ మన జీవితంలో మనం పాటిస్తూ ఉండాలి. మనం దీర్ఘశాంతం కలగాలి, సహనం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి మనము అప్పుడు దేవునిలో పరిశుద్ధత కలిగి ఉంటాం. And it also entails listening and meditating on the word of God. మనము ప్రతి అనునిత్యము దేవుని మాటలు వింటూ ఉండాలి, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. Our friends today, Shadrach, Meshach, and Abednego, preserved their holy life before King Nebuchadnezzar. మన యొక్క స్నేహితులు షద్రక్ మెషక్ అబేద్నెగోలు వారు నెబుకద్నెజరు ఎదుట వారి యొక్క పరిశుద్ధతను వారు కాపాడుకొని ఉన్నారు. You know, the king threatened to kill whoever not bowing to the idol, but these three young people stayed a good witness for God. నెబుకద్నెజరు ఒక శాసనం ఇచ్చింది, ఎవరైతే ఈ యొక్క విగ్రహానికి ఈ ప్రతిమకు మొక్కరో వారిని ఎలాంటి వారైనా నేను చంపివేస్తాను ఒక ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆ శాసనాన్ని ఎదిరించి ఈ ముగ్గురు వ్యక్తులు ఆ మాటకు లోబడకుండా వారి యొక్క పరిశుద్ధతను అక్కడ దేవుని వాక్యం ద్వారా వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు. Friends, if you paid a close attention to Daniel chapter 3, they are not panicked by the threats anyway. వారు ఇక్కడ మనము ఈ దానియేలు 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తుంటే మేషక్ షద్రక్ అబేద్నెగో వారు ఎలాంటి అపాయాన్ని కానీ అలాంటి వారు ఒక మరణకరమైన శాసనం ఉన్నప్పటికీ వారు అలాంటి విషయాలకు భయపడలేదు. అక్కడ they stay calm before King Nebuchadnezzar. నెబుకద్నెజరు ఎదుట వారు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. And God was pleased with their true faith. వారికి కలిగిన నిజమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళను కాపాడి ఉన్నారు. Now, the world is watching how we are living our Christian life, friends. ఈ రోజు మనం ఏ విధంగా జీవిస్తున్నామో ప్రపంచం మనల్ని చూస్తుంది. My dear young people, please do not forget that you are witnessing Christ before your non-Christian friends. యవనస్తులారా మీరైతే మర్చిపోవద్దు, మీరు క్రైస్తవులుగా ఉండి మీరు యేసు క్రీస్తు గురించి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు. బయట వారు అనునిత్యం మిమ్మల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు. Wherever you may be, you are encouraged to preserve your holy life before God. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థలంలో ఉన్నప్పటికీ ప్రతిసారి ఆయన యొక్క దేవుని యొక్క పరిశుద్ధతను మీరు కాపాడుకునే వారిగా ఉండాలి. Now my second point, glow. నా యొక్క రెండవ మాట ఏమిటంటే మీరు ఆ విధంగా మెరవండి, అలా లేకుంటే మీరు వెలుగుగా ఉండండి. So young people, you should let your light shine out of the darkness. మీ యొక్క చీకటిలో యొక్క మీ వెలుగు ప్రకాశించాలి. As we continue reading, we know what had happened immediately after Shadrach, Meshach, and Abednego refused to bow down to King Nebuchadnezzar's idol. మనకు తెలుసు మాటలు మనం చదువుతున్నప్పుడు ఎప్పుడైతే మేషక్ షద్రక్ అబేద్నెగోలు రాజు యొక్క మాటను తిరస్కరించినారో తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. They were thrown into the furnace. వారు ఆ యొక్క అగ్నిగుండంలోకి త్రోయవేయబడినారు. Friends, allow me to tell you that their faith glowed in that furnace. అక్కడ మనం చూసేస్తాం వారి యొక్క విశ్వాసము ఆ యొక్క అగ్నిగుండంలో కూడా వెలిగింపబడింది. You know, I'm not saying that you should jump into the furnace to prove that you are walking right in the sight of God. నేను చెప్పట్లేదు మీరు మీ యొక్క కలిగిన విశ్వాసాన్ని మీరు నిరూపించుకోవాలంటే అలాంటి అగ్నిగుండంలో మీరు దుంకుమని. But look at what Apostle Paul say in Ephesians chapter 5 verses 7 until 12. మీరు మాటలు గమనించండి. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ఎఫెసీయులు 5వ అధ్యాయము 7 నుంచి 12 వరకు చెప్పినారో ఆ మాటలు మీరు గమనించండి. Please note down this verse, Ephesians chapter 5 7 until 12. మీ యొక్క ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 12 వరకు. Apostle Paul is encouraging all believers, including the younger ones, to walk as children of light and do what is pleasing to the Lord. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. పెద్దలని యవనస్తులని విశ్వాసులందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఏ విధంగా అంటే మీరు దేవుణ్ణి సంతోష పెట్టే విధమైన ఆ మార్గంలో మీరు నడవండి అని. You know, our heroes did the right thing in the sight of God. మనమైతే చెప్పుకున్నాం, మన ముందు ఉన్న మన పూర్వీకులు వారు సరైన విషయాన్ని జరిగించి ఉన్నారు. My dear friends, the world which we are living now is full of darkness. మనం జీవిస్తున్న లోకము చాలా చీకటి కలిగిన లోకంలో మనం జీవిస్తున్నాం. God wants us to walk as children of light in this dark-filled world.
మనము ఈ యొక్క చీకటి లోకంలో మనమును దేవుని ప్రతిబింబించే దేవుని బిడ్డలుగా వెలుగు కలిగి జీవించమని చెప్తున్నాడు. Gangsterism, prostitution, drug dealing is expecting young people to fall into their trap. ఇక్కడ ఒక గ్యాంగ్గా కానీ కొన్ని మాదక ద్రవ్యాలు కానీ అనేక విషయమైన చెడు కార్యాలు ఈ లోకంలో జరుగుతుండగా, But I encourage you should be careful with all this. ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు అందరూ జాగ్రత్త కలిగి ఉండండి, వీటన్నిటి నుంచి దూరంగా ఉండండి. Friends, we are not to do what is right in our own eyes, but what is right in the sight of God. స్నేహితులారా, మనకు ఏది సరైనదో అనుకొని మనం దాన్ని చేయడం కాదు, మన దృష్టికి సరైనది మనం చేయడం కాదు, దేవుని దృష్టికి సరైనది ఏదో ఎంచుకొని దాన్ని మనం చేయాలి. The question is now, what is right? మన ప్రశ్న ఏమైందంటే ఏది సరైనది? Who defines the right? ఎవరు ఈ సరైన దాన్ని నిర్వచిస్తారు? The world or God or some people? ఈ యొక్క సమాజమా, దేవుడా, వ్యక్తుల? Some people doing it wrong and calling it right, while others doing what's right in their own eyes. కొంతమంది వారు తప్పు చేసి ఆ చేసినది అనేది సరైనదని చెప్తుంటారు. For example, ఉదాహరణగా in Eve's eyes, ఆ యొక్క ఆదాము దృష్టిలో it was good అవ దృష్టిలో to eat the fruit, ఆ యొక్క పండు తినడము సరైనది. but in God's word it was forbidden. ఇది దేవుని యొక్క దృష్టిలో అది తప్పై ఉన్నది. She ignored God and called evil good. అక్కడ అవ్వ ఏం చేసిందంటే ఆ సాతాను పిలిచి దాన్ని స్వీకరించి ఆ సాతాను చేసింది సరైనదని చెప్పింది, దేవుడు ఏది చెప్పిందో అది తప్పని చెప్తుంది. And she did what was right in her own eyes. ఆమె ఆ అవ్వ ఏం చేసింది? తన దృష్టికి మంచిదని దాన్ని జరిగించింది. Adam joined her as well. అప్పుడు ఆదాము అవ్వతో కలిసి ఉన్నాడు. You know, like these people have been doing the same ever since, and they will not live happily ever after. అదే విధంగా అప్పుడు ఏ విధంగా అవ్వ చేసిందో అదే విధంగా ఈ ప్రజలు చేస్తూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారు సంతోషంగా ఆనందంగా లేరు. To answer the question what is right, you can find the answer in Psalm 25 verses 8 and 9. మనకి ఈ ప్రశ్న మనకుంది, ఏది సరైనది? దానికి మనం సమాధానం కనుగొనాలంటే మనము కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 8 నుంచి 9 వరకు చూడొచ్చు. Good and upright is the Lord himself. మంచిది, సరైనది, న్యాయమైనది దేవుడి ద్వారా వస్తున్నది. Friends, when you walk as the children of light and do what is right in the sight of God, స్నేహితులారా, మీరు ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా వెలుగు కలిగి నడుస్తుంటారో, then your true faith will glow and it will bring glory to God. మీరు ఎప్పుడైతే సరైన రీతిలో నడుస్తూ దేవుని దృష్టికి సరైన రీతిలో ఉంటారో అప్పుడు మనలో నుంచి నిజమైన ఆ యొక్క వెలుగు అనేది బయటకు వస్తుంది. Secondly, do not share the light but be the light. మీరు మీ కలిగిన వెలుగును మీరు పంచుకోకండి, కానీ మీరే వెలుగై ఉండండి. Friends, I hope you are aware that the world is slowly or gradually covering the light in us. మన ఈ లోకము తనకున్న వెలుగుతోటి మనల్ని కొద్దిగా మనల్ని కప్పుతుంటుండగా, the world is telling us to keep our mouth shut from speaking against injustice, immoral activities, speaking for the marginalized, and announcements of the gospel of Jesus. ఈ లోకం మనకు చెప్తుంది అన్యాయం గురించి మాట్లాడదు, అపవిత్రదాని గురించి మాట్లాడదు, ఇవన్నీ గురించి మాట్లాడదని లోకం మనల్ని ఖండిస్తుంది. But please look at what Matthew chapter 5 verses 14 until 16 said. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఏం చెప్తుందో చూడండి. There we can find Jesus never refrained being the truth and light before all men and women. అక్కడ యేసుక్రీస్తు అక్కడ ప్రతి వారి ఎదుట ఆయన ఒక న్యాయస్థుడిగా, నీతిమంతుడిగా, ఒక వెలుగుగా అక్కడ చూపించున్నాడు. No matter how the situation will turn into, be the light and speak the truth. మీరు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీరు వెలుగుగా ఉండండి, న్యాయాన్ని, సత్యాన్ని మీరు మాట్లాడండి. So we too should never resist being the truth and light before people. మనము ప్రజల ఎదుట మనము ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. Shadrach, Meshach and Abednego let their light and truth glowed in Daniel chapter 3 verses 16 until 18. ఇక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగో యొక్క వారి యొక్క వెలుగు ఇక్కడ దానియేలు గ్రంథంలో ఏ విధంగా వెలిగించబడిందో మనం చూస్తున్నాం. My dear young people, would you let the light in you that is glowing in you to glow before the people of the world? యవనస్తులారా, మీలో కలిగి ఉన్న వెలుగు కానీ మీలో ఉన్న వెలుగు ఈ అన్యజనుల ఎదుట వెలిగించాలని మీరు ఆశపడుతున్నారా? Let the people see the light in you and praise God who is in heaven. నీలో ఉన్న వెలుగును అన్యజనులు చూసి, ఇతర వ్యక్తులు చూసి దేవుడు ఎవరో తెలుసుకోనివ్వండి. And my final point,
Go. నా యొక్క చిట్ట చివరి మాటగా మీరు వెళ్ళండి. Go and stand for Christ in any situation. మీరు దేవుని నిమిత్తము వెళ్ళి దేవుని ఎలాంటి పరిస్థితి నుంచి అయినా మీరు వెళ్ళి పని చేయండి. Friends, look at verses 17 and 18 of Daniel chapter 3. మనము దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. Please read. నేను చదువుతాను. 17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. Friends, let us try to put ourselves in the shoes of these young people. మనం ఇక్కడ ఏదైతే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తుందో వారి స్థానంలో మనల్ని మనం చూసుకుందాం. ఇప్పుడు Are we able to say this statement in current time? ఇప్పుడున్న పరిస్థితిలో మనం అలాంటి మాటలు చెప్పగల స్థితిలో ఉన్నామా? Can we say this statement? మనం అలాంటి మాటలు చెప్పగలమా? We probably will deny Christ or bow down to the idol just to escape the death. నేను అనుకుంటాను మనమైతే అక్కడ యేసుక్రీస్తును తిరస్కరించి ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి ఆలోచన కలిగి ఉంటాం. Isn't it? అది కరెక్టా? అది సరైనదా? This wonderful young man stood for God in their testing time. ఇక్కడ వ్యక్తులు వారు నిజమైన పరీక్ష వచ్చినప్పుడు వారు దేవుని వైపు నిలబడి ఉన్నారు. The terror of death is not on them because they know who God is. వారి యొక్క వాళ్ళకు మరణ భయం అంటూ ఏం లేదు, ఎందుకంటే వారు కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడో వారికి తెలుసు. They even go to the furnace for God. వారు దేవుని నిమిత్తము అగ్నిగుండంలో కూడా వారు వెళ్ళి ఉన్నారు. You know, for our heroes, nothing is too wonderful or important than the Lord Himself. మనకి ఇక్కడ మనం చదువుకున్న హీరోస్ వారికి దేవుని కన్నా ఏది ముఖ్యమైనది కాదు. Shadrach, Meshach and Abednego have shown that the Lord is above everything else in their life. ఇక్కడ మేషకు, శద్రక్, అబేద్నెగో వారు మనకు ఒక మాటను తెలియజేస్తున్నారు. దేవుని కంటే ఏది వారికి ఎక్కువ కాదు, దేవుని కంటే ఏది వారికి ఎక్కువ కాదని మనకు మరి ఒక తరం వారు తెలియజేస్తున్నారు. How about you, my dear friends? మీ జీవితంలో అలాంటి స్థితి మీకు ఉన్నదా? మీ స్థితి ఏమైంది ఇప్పుడు? Is the Lord above everything else in our life? మన జీవితంలో అన్నిటికన్నా దేవుడు మొట్టమొదటి స్థానంలో ఎక్కువై ఉన్నాడా? Or it's other way around? కాకుంటే వేరే విధంగా ఉందా? Psalm 95 verse 3 కీర్తనలు 95వ అధ్యాయం 3వ వచనం reminds us that for the Lord is the great God, the great King above all gods. ఇక్కడ కీర్తనలు 95వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు గొప్పవాడు, ఆయన రాజులకు రాజు అని చెప్తుంది. God will open a door for us to share to the world that Jesus Christ is the Savior. మనకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడు అని మనం ఇతరులకు చెప్పడానికి. We should not be afraid of the persecution that follows. అంటే మనం ఎప్పుడైతే దేవుని మాటలు యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పినామో దాని ద్వారా వచ్చే శ్రమలు కానీ బాధలను కానీ మనం దాని గురించి ఆలోచన కలిగి ఉండద్దు. Let us stand like these wonderful young people. మనం ఏ విధంగా అయితే మేషకు, శద్రక్, అబేద్నెగో నిలబడి రాజు మాటను తిరస్కరించినారో మనం కూడా ఈ లోక మాటను తిరస్కరించి దేవుడు యేసుక్రీస్తు రక్షకుడు అని మనము ప్రచురిద్దాం. So in conclusion, చిట్ట చివరిలో we have heard and seen about Shadrach, Meshach and Abednego. మనము ఇక్కడ మేషక్, శద్రక్, అబేద్నెగో గురించి విని ఉన్నాము, చూచి ఉన్నాము. Now this is the time for us to decide, are we going to be like them in our life? ఇప్పుడు మనము ఒక ఆలోచన కలిగి ఉండాలా, మనకు ఒక కోరిక కలిగి ఏ విధంగా అయితే మేషక్, శద్రక్, అబేద్నెగోలు ఉన్నారా ఆ విధంగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? My dear young people and other people of Telugu Fellowship, నా యొక్క ప్రియ యవనస్తులారా, తెలుగు సంఘపు యవనస్తులారా, ఇతర వ్యక్తులారా, will you make every possible way to grow in the knowledge of the word? మీకున్న ప్రతి పరిస్థితిని, మీకున్న విధానాన్ని ప్రతి ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకొని దేవుని జ్ఞానంలో, దేవునిలో ఎదగాలనుకుంటున్నారా? To grow in the truth and holiness that is in you, మీరు దేవుని పట్ల పరిశుద్ధత కలిగి అట్టి వెలగాలనుకుంటున్నారా? and to go and stand for Christ in any circumstances in your life? ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మీరు దేవుని వైపు నిలబడి దేవుని గురించి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? I would like to encourage you to commit to God today. మీ అందరిని నేను ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోండి. Be bold and faithful like Shadrach, Meshach and Abednego. మీరు ధైర్యంగా నిలబడి ఏ విధంగా అయితే మేషక్, శద్రక్, అబేద్నెగో ఉన్నారో అట్టి విధమైన మనస్సును, స్థిరత్వాన్ని మీరు కలిగి ఉండండి. So what is our action plan? మనం చేయవలసిన పని ఏమై ఉన్నది? Grow in the word of God and holiness. మనము దేవుని మాటలో మీరు ఎదగండి, పరిశుద్ధతలో ఎదగండి.
glow in the darkness and be the light in this world. మీరు ఈ చీకటిలో మీరు వెలుగుగా ప్రకాశించండి. ఈ లోకమైన వెలుగులో మీరు ఒక వెలుగై మీరు ప్రకాశించండి. Go and share about Christ Jesus in every possible way. మీరు బయటికి వెళ్ళి దేవుని నిమిత్తము మీరు పరిచర్య చేయండి. దేవుని గురించి మీరు చెప్పండి. ప్రతి పరిస్థితిలో దేవుని గురించి మీరు నిలబడండి. As usual, I would like to end my sermon with a punchline. ఎప్పటి విధంగానే నా యొక్క వాక్య భాగాన్ని ఒక మంచి పదజాలంతో ముగింపనివ్వండి. Christ Jesus యేసుక్రీస్తు ప్రభువు is who makes you grow, glow and go. మనందరినీ దేవుడు ఎదగనిస్తాడు, వెలిగింపజేస్తాడు, ఆయన నిమిత్తం మనలో పంపుతాడు. Christ Jesus యేసుక్రీస్తు is who makes you grow, glow and go. మనందరినీ దేవుడు ఎదగనిస్తాడు, వెలిగింపజేస్తాడు, ఆయన నిమిత్తం మనలను పంపడానికి మనల్ని తయారు చేస్తాడు. Come, let us pray. రండి ప్రార్థిద్దాం. Heavenly Father, we like to thank you for today's word, O Lord. పరలోకమందున తండ్రి, మీరు ఈ రోజు ఇచ్చిన మీ మాటలను బట్టి మీకు స్తుతులు. Appa, you know the hearts of the young people. తండ్రి, మీకు తెలుసు యవనస్తుల హృదయాలను మీరు ఎరిగినవాడు. Lord, I pray that you will grow a desire in them to show that they will come and serve you. తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను, వారి హృదయాల్లో మీ నిమిత్తం వారి ఎదగడానికి, తండ్రి వెలిగింపబడడానికి, మీ నిమిత్తము పరిచర్య చేయడానికి. We need young people in the service of the Lord. We need preachers, we need worship leaders, we need pastors. అయ్యా, మాకు అవసరమైనది యవనస్తులు ఆరాధనలో ఉండడానికి, అదేవిధంగా వాక్యాన్ని పంచుకోవడానికి వారు అవసరమై ఉన్నారు ఈరోజు. We need young people to be like Shadrach, Meshach and Abednego. యవనస్తులు ఈ రోజు తండ్రి ప్రభు ఇంతకుముందు ఏ విధంగా అయితే షద్రక్, మేషక్, అబేద్నెగోలో ఉండి ఉన్నారో అలాంటి జ్ఞానం కలిగి ఉండాలని. And also the elders to be like Shadrach, Meshach and Abednego as well. అదే విధంగా పెద్దవారు కూడా మేషక్, షద్రక్, అబేద్నెగో వారిలాగా ఉండులాగున. May Telugu Fellowship grow passionate and be like these wonderful young men. అయ్యా, ఈ తెలుగు సహవాసం కూడా అదే విధమైన రీతిలో తండ్రి ప్రభు మీ అందు తన ఆసక్తి కలిగి ఎదగాలని. We give all glory, praises to you. ప్రతి ఒక్క మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. Amen. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. మీ అందరికీ వందనాలు.